ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ పప్పులు ఉడకలేదు. అంతర్జాతీయ వేదికపై పాక్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించి భంగపాటు గురైంది. రెండు దేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణంపై భద్రతా మండలిలో రహస్య సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్లో పాక్ భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేసింది. పహల్గాం ప్రస్తావన తీసుకురాకుండా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. సరిహద్దులో భారత్ సైనిక మోహరింపు పెంచిందని, కవ్వించే ప్రకటనలు చేస్తోందని ఆరోపించింది. జల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా భారత్ దూకుడు ప్రదర్శిస్తోందని విమర్శించింది. భారత్పై అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేసినా భద్రతా మండలిలో అవేవి ఫలించలేదు. ఎలాంటి తీర్మానం చేయకుండానే సమావేశం ముగిసింది. మరోవైపు భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సూచించారు. భారత్ పాక్ మధ్య పరిస్థితి సున్నితంగా మారిందని అన్నారు. అంతర్జాతీయ వేదికపై పాక్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించి భంగపాటుకు గురైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశమైంది. సుదీర్ఘంగా అన్ని అంశాలను పాకిస్తాన్ ప్రతిపాదించినటువంటి అన్ని అంశాలపై చర్చించడం జరిగింది. అయితే ఎలాంటి నిర్ణయం లేకుండానే ఆ సమావేశం ముగిసింది. విజ్ఞప్తి మేరకు అది మామూలుగా గుర్రపు నాడ ఆకారంలో ఉండే టేబుల్ వద్ద అందరూ కూడా భద్రతా మండలికి చెందినటువంటి సభ్య దేశాలు 15 మంది దేశాలకు చెందినటువంటి ప్రతినిధులంతా కూడా పాల్గొంటారు. అయితే అక్కడ కాకుండా క్లోజ్ డోర్ వేరే చోట పక్కన ఉన్నటువంటి ఆ ఛాంబర్ కాకుండా పక్కన ఉన్న రూమ్లో సమావేశం కావాలని చెప్పి ప్రతిపాదించడం, ఆ మేరకు రిక్వెస్ట్ కూడా చేసుకోవటం, ఆ మేరకు క్లోజ్ డోర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏమాత్రం ఎలాంటి నిర్ణయం లేకుండా పూర్తి స్థాయిలో ఈ సమావేశం ముగిసిపోయింది. అయితే 2019లో కూడా చైనాను ఉపయోగించుకుని పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి భారత ప్రభుత్వం ఈ రకంగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందన్న అంశాన్ని ప్రస్తావించేందుకు 2019లో కూడా చైనా ద్వారా ఇలాంటి ప్రతిపాదన చేసి ఆ మేరకు చైనా ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే అక్కడ కూడా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోయింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుందనే ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే ఎవరు కూడా పాకిస్తాన్ చేసే ఏ ప్రతిపాదనలు కానీ ఏ వాదనలు కానీ ఏమాత్రం కూడా నమ్మటం లేదు. ఆ విషయం చాలా స్పష్టంగా నేను తెలిసిపోయింది. పాకిస్తాను భారత్ పై అనేకటువంటి ఆరోపణలు చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయటం, అదేవిధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటం, అనేకటువంటి ప్రకటనలు చేయటం, పాకిస్తాన్ రెచ్చగొట్టే రీతిలో, అదేవిధంగా యుద్ధ వాతావరణాన్ని తలపించే రీతిలో యుద్ధ సన్నాహాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా భారత్ చేస్తుంది అన్న అంశాన్ని ఆ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. అయితే పహల్గాం ఏప్రిల్ 22వ తేదీ నుండి పహల్గాం ఉగ్రదాడిని మభ్యపెట్టేందుకు దాన్ని మర్చిపోయే